క్లాసిక్స్ ఆన్ సారిగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. కొత్తైనా పాతైనా బంగారం బంగారమే, అవునా? మన తెలుగు పాటలు అంతే. కానీ మనకి పాతకాలంలో అనేవారు పాత బియ్యం ఆరోగ్యానికి మంచిది అని. అలా ఎలా అంటారో మన పాత పాటలు కూడా మన చెవులకు అంతే వినసంపుగా ఉంటాయి. మరి అలాంటి పాత పాటలు పాడిన వాళ్ళలో మనకి ఎంతో ఇష్టమైన ఇద్దరు గురించి ఈరోజు మాట్లాడడానికి నేను వచ్చేసా. ఒకరు ఘంటసాల గారు. తెలుగు పాటకి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఘంటసాల గారు. ఇప్పటికీ వస్తున్న వందలాది మంది సింగర్స్ ఆయన రీచ్ అయిన పొజిషన్లో అట్లీస్ట్ ఒక 1000 వంతు రీచ్ అయినా చాలు, అదే వాళ్ళ లైఫ్కి చాలా పెద్ద గుర్తింపు అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే తన మ్యాజికల్ వాయిస్తో ఎన్నో ఇయర్స్ నుండి ఎన్నో డిఫరెంట్ లాంగ్వేజెస్లో వేల పాటలు పాడిన అనదర్ లెజెండరీ సింగర్ మన పి సుశీల గారు. ఇవాళ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన పాటలు వింటూ వీళ్ళ గురించి మాట్లాడుకుందాం, సరేనా? ఇప్పుడైతే మీకోసం గులేబ కావళి కదా సినిమా నుంచి జోసెఫ్ అండ్ కృష్ణమూర్తి గారు మ్యూజిక్ కంపోజ్ చేసి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి పి సుశీల అండ్ ఘంటసాల గారు పాడిన ఒక సూపర్ సాంగ్. కిందున్న బెల్ ఐకాన్ని అలా ప్రెస్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే వింటుండండి కార్వా క్లాసిక్స్ ఆన్ సారిగామా సౌత్ యూట్యూబ్ ఛానల్ మీ ఆర్జే జయశ్రీతో. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే తరింతును నీ చల్లని చరణముల నీడలోన, తరింతును నీ చల్లని చరణముల నీడలోన. పూల దండ ఓలే కర్పూర కళిక ఓలే, కర్పూర కళిక ఓలే. ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు. కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. నామదియే మందిరమై నీవే ఒక దేవతవై, నామదియే మందిరమై నీవే ఒక దేవతవై. వెలసినావు నాలో నే కలసిపోదు నీలో, కలసిపోదు నీలో. ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం, ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. స్పెషల్ ఎపిసోడ్ ఆన్ ఘంటసాల అండ్ పి సుశీల.
యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో కులుకులొలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సఖినెరి చూపుల తల్లదనంతో జగముని ఊటి సాయగా సఖినెరి చూపుల చల్లదనంతో జగముని ఊటి సాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలనో కన్నవారినే మరువ చేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. గుండమ్మ కథ సినిమా నుంచి ఘంటసాల గారు మ్యూజిక్ కంపోజ్ చేసి పింగళి గారు లిరిక్స్ రాసి ఘంటసాల అండ్ పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు. మీరు వింటున్నారు కార్వా క్లాసిక్స్ ఆన్ సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈరోజు మనం మన తెలుగు ఆణిముత్యాలు ఘంటసాల అండ్ పి సుశీల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మన తెలుగు రాష్ట్రంలో ఒక అడ్వకేట్ ఫ్యామిలీలో పుట్టారు పి సుశీల గారు. మహారాజా మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యి మ్యూజిక్లో డిప్లొమా చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారట. అప్పట్లో మనకి దేంట్లో అయినా 90% వస్తే కానీ పాస్ అయినట్లు కన్సిడర్ చేయరు. కానీ ఆ రోజుల్లో ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్ళడం ఇంకా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం అంటే చాలా పెద్ద విషయం. మరి మన సుశీల గారు ఎంతో చిన్న వయసులోనే సంగీతం నేర్చుకొని తన లోకల్ సర్కిల్లో ఎంతో కొంత తన మెలోడియస్ వాయిస్తో అప్పట్లో కొంచెం ఫేమస్ అయ్యారనమాట. అప్పుడే తనకి తమిళ్ మూవీ పెట్రా తాయ్ అనే సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఇంకా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసే అవసరమే లేదు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. పాటలు 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 ఆవిడ సూపర్ మెలోడియస్ వాయిస్లో మనం పాటలు వింటూనే ఉన్నాం. మరి అదే విషయం అంటే ఇలాగా ఘంటసాల గారి విషయంలో ఎలా జరిగిందో తెలుసా? అసలు ఇంట్లో ఎవరికి తెలియకుండా తన చేతికున్న బంగారు ఉంగరం అమ్మేసి విజయనగరంకి వచ్చారు. అప్పుడు సీతారామశాస్త్రి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఒకరిది ప్యాషన్ అయితే ఇంకొకరిది హార్డ్ వర్క్. మాట్లాడుకుందాం ఇంకా వీళ్ళిద్దరి గురించి ఎన్నో విషయాలు. ఇప్పుడైతే మీకోసం మంచి మనసులు సినిమా నుంచి కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసి కృష్ణమాచార్యులు గారు లిరిక్స్ రాసి పి సుశీల అండ్ ఘంటసాల గారు పాడిన ఒక సూపర్ సాంగ్. కిందున్న బెల్ ఐకాన్ని అలా ప్రెస్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వింటూ ఉండండి కార్వా క్లాసిక్స్ ఆన్ సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. మీ ఆర్జే జయశ్రీతో.
తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేవులే లేవులే తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేవులే లేవులే తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేవులే లేవులే సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమేని హొయలు నీలో నివగలు నాలో నగిలిగిల్సలిడగా నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నీవు లేని నేను లేని లేనులే లేనులే నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నీవు లేని నేను లేని లేనులే లేనులే. A special episode on Ghantasala Garu and P. Susila Garu. తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే 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 నెలరాజని రూపు తెలిసిందిలే ఇప్పుడేముందిలే ఇప్పుడేముందిలే
మురిపించు కాలము ముందుందిలే, నీ ముందుందిలే. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే. అవునందున కాదందున, అవునందున కాదందున, అయ్యారే విధి లీలా అనుకుందునా అనుకుందునా. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే. సొగసైన కనులేమో నాకున్నవి, చురుకైన మనసేమో నీకున్నది. సొగసైన కనులేమో నాకున్నవి, చురుకైన మనసేమో నీకున్నది. కనులేమిటో ఈ కథ ఏమిటో, కనులేమిటో ఈ కథ ఏమిటో, శృతి మించి రాగాన పడనున్నది పడుతున్నది. ఆ ఆ ఆ ఆ ఆ తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే. రాముడు భీముడు సినిమా నుంచి పెండ్యాల నాగేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి సి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి పి సుశీల అండ్ ఘంటసాల గారు పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు. మీరు వింటున్నారు కార్వా క్లాసిక్స్ ఆన్ సారిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈరోజు మనం మన తెలుగు ఆణిముత్యాలు ఘంటసాల అండ్ పి సుశీల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సుశీల గారు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న రోజుల్లోనే సౌత్ ఇండియాలో స్పెసిఫిక్గా ఫెమినిజంకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సుశీల గారి మెలోడియస్ వాయిస్, ఆ విమెన్ పవర్తో కూడిన ఇంకా ఫెమినిజం ఉన్న లిరిక్స్కి చక్కగా సూట్ అయ్యేవి. అంటే తను నార్మల్గా పాడే పాటలతో పాటు ఇలాంటి ఫెమినిజం ఉన్న పాటల వల్ల ముఖ్యంగా ఆవిడకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది అమ్మాయిల్లో. తన వాయిస్కి తన పాటలకి ఎంతో ఇష్టపడి అందరూ తనని గాన సరస్వతి అని పిలిచేవారట. టిల్ డేట్ ఇప్పటిదాకా అంటే 40,000 సాంగ్స్ పాడారు డిఫరెంట్ లాంగ్వేజెస్లో, డిఫరెంట్ జర్నర్స్లో. అదేమన్నా చిన్న విషయమా? మరి మాట్లాడుకుందాం ఇంకా పి సుశీల గారి గురించి అండ్ మన ఫేవరెట్ సింగర్ ఘంటసాల గారి గురించి కూడా. ఇప్పుడైతే మీకోసం బందిపోటు సినిమా నుంచి ఘంటసాల గారు మ్యూజిక్ కంపోజ్ చేసి ఆరుద్ర గారు లిరిక్స్ రాసి ఘంటసాల అండ్ పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్. అలాగే ఈ షో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ కొట్టండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు వింటున్నారు కార్వా క్లాసిక్స్ ఆన్ సారిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ.
గుసగుసలాడే నా హృదయము గిసలాడే ప్రియా ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నీయానతి లేకున్నచో విడలేను పిరి కూడా ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే దివి మల్లె పందిరి వేసే భువి పెళ్లి పీటను వేసే దివి మల్లె పందిరి వేసే భువి పెళ్లి పీటను వేసే నెరవెన్నెలా కురిపించుతూ నెలరాజు పెండ్లిని చేసే ఊహలు గుసగుసలాడే మన హృదయములో ఎలలోనే ఘంటసాల అండ్ పి సుశీల గార్ల స్పెషల్ ఎపిసోడ్. నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గుల కాల శిలక నా పాట నీ నోట పలకాల చిలక పలకాల శిలక పలకాల చిలక కదా శిలక పలకాల చిలక నీ బుగ్గలో సిగ్గుల కాల శిలక నీ బుగ్గలో సిగ్గుల కాల చిలక పాటను పాడాల పడవనే నడపాల నీటిలో నేను నీ నీడనే చూడాల నీటిలో నేను నీ నీడనే చూడాల నా
నా నీడ చూసి నువ్వు కిలకిలా నవ్వాల పరవళ్ళ నొరుగుల్ల గోదారి ఉరకాల పరవళ్ళ నొరుగుల్ల గోదారి ఉరకాల నా పాట నీ నోట పలకాల తిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల తిలక కలవాల ఎన్నెల్లు కాయాల కన్నుళ్ళు కలవాల ఎన్నెల్లు కాయాల ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలా ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలా నీ పైట నా పడవ తెరసాప కావాలా నా పడవ తెరసాప కావాల నీ సోపే సుక్కానిగా దారి సోపాల నీ సోపే సుక్కానిగా దారి సోపాల నా పాట నీ నోట పలకాల తిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల తిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల తిలక మనసున్న మనసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిన నాడే మనకు చిరనాళ్ళు మనసున్న మనసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిన నాడే మనకు చిరనాళ్ళు సూరే చంద్రులతోటి సుక్కళ్ళతోటి సూరే చంద్రులతోటి సుక్కళ్ళతోటి ఆటాడుకుందాము ఆడనే ఉందాము ఆటాడుకుందాము ఆడనే ఉందాము నా పాట నీ నోట పలకాల తిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల తిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల తిలక మూగ మనసులు సినిమా నుంచి కేవి మహదేవన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసి ఆచార్య ఆత్రేయ గారు లిరిక్స్ రాసి పి సుశీల అండ్ ఘంటసాల గారు పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు. మీరు వింటున్నారు కార్వా క్లాసిక్స్ ఆన్ సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈరోజు మనం మన తెలుగు ఆణిముత్యాలు మన ఫేవరెట్ సింగర్స్ ఘంటసాల అండ్ పి సుశీల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. తన సుదీర్ఘమైన కెరియర్లో సుశీల గారు 5 times నేషనల్ అవార్డ్ని అందుకున్నారు. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, ఫస్ట్ టైం నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ని అందుకున్నది పి సుశీల గారు 1969లో. స్టేట్ అవార్డ్ అయితే అసలు చెప్పనక్కర్లేదు, 10 times రిసీవ్ చేసుకున్నారు. అది కూడా ఆంధ్ర, కేరళ అండ్ తమిళనాడు స్టేట్స్ నుంచి. మన ఘంటసాల గారి గురించి చెప్పాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా ప్రతి సంవత్సరం ఆంధ్ర నుండి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు అందుకునేవారు. ఎన్ని ఇయర్స్ పాటో తెలుసా? అక్షరాల 30 సంవత్సరాల పాటు. ఇప్పటిదాకా అలా మరి ఏ ఇతర సింగర్కి జరగలేదు, అలా అవ్వదు కూడా నాకు తెలిసి. 30 years పాటు లైన్గా కాన్సిక్యూటివ్గా అవార్డు అందుకోవడం అంటే చిన్న విషయమా మరి? అసలు ఇవన్నీ విన్నప్పుడు అనిపిస్తుంది చదువుకుంటేనే గొప్పవాళ్ళు అవుతారు అన్నది ఎవరు అని. ఇంత విన్నాక మాత్రం ఆ ఒపీనియన్ మార్చుకోవాల్సిందే. ఇప్పుడు మీకోసం వీళ్ళిద్దరు పాడిన పాట మాంగళ్య బలం సినిమా నుంచి మాస్టర్ వేణుగారు మ్యూజిక్ కంపోజ్ చేసి శ్రీశ్రీ గారు లిరిక్స్ రాశారు.
వింటూనండి కార్వా క్లాసిక్స్ ఆన్ సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ కొట్టండి. సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగెని సయ్యాటలాడెని ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగెని సయ్యాటలాడెని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలుగెని సయ్యాటలాడెని పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల కందమామ దొంగటలాడనే దోబూచులాడనే ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగెని సయ్యాటలాడెని జడివాన హోరుగాలి సుడిరేగిరాని జడి పిల్చబోని కలకాలము నీవే నేనని పలుబాసలాడి చెలికెంత చేరి అందాల చందమామ అనురాగం చాటెని నయగారం చేసిని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగెని సయ్యాటలాడెని వీధిలో దడదడ ఉరుములు మ్రోగిని జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలిని కడగండ్లు కల్గిని గడివాన ముందుకొచ్చి వడగండ్లు రాలిని కడగండ్లు కల్గిని ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగిని జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలిని కడగండ్లు Evergreen combination Ghantasala and P. Susila special episode.
వంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెల్ల పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులలుక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది. సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసే. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేన సోకింది. ఆనాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు బాట. నాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు బాట. ఆనాటి కలవరింత, ఈనాటి కౌగిలింత. ఏ నాటికైనా ఏ చోటనైనా విడిపోనిదోయి మనజంట. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులలుక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. రాజకోట రహస్యం సినిమా నుంచి విజయ్ కృష్ణమూర్తి గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, సి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి, ఘంటసాల అండ్ పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు. మీరు వింటున్నారు కార్వా క్లాసిక్స్ ఆన్ సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈరోజు మనం మన తెలుగు ఆణిముత్యాలు అండ్ మన ఎవర్ గ్రీన్ ఫేవరెట్ సింగర్స్ ఘంటసాల అండ్ పి సుశీల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే అసలు ఆ రోజుల్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత పెద్ద సంగీత విద్వాంసుడు ఎలా అయ్యారు ఘంటసాల గారు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? దానికి ఆన్సర్ వాళ్ళ నాన్నగారు. ఆయన తండ్రి పేరు సూరయ్య గారు. ఆయనకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. మృదంగం కూడా వాయించేవారట. మృదంగాన్ని వీపు కట్టుకొని ఘంటసాల గారిని భుజం మీద ఎక్కించుకొని ఎక్కడైతే భగవత్ సంకీర్తనం జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయి మృదంగం వాయించేవారు. అండ్ ఆయన వాయిస్తూ ఉంటే ఘంటసాల గారేమో డాన్స్ చేస్తూ ఉండేవారంట. అది చూసి ఎంతోమందికి ముచ్చటేసి ఆయన్ని బాలభారతుడు అని పిలిచేవాళ్ళు. అండ్ ఎన్నో బహుమతులు కూడా వచ్చేవంట. అంటే ఘంటసాల గారి 11వ ఏటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చివరి రోజుల్లో మాత్రం ఆయన దగ్గరికి తీసుకొని ఏది ఏమైనా సరే నువ్వు సంగీతంలో చాలా గొప్పవాడివి అవ్వాలి అని చెప్పేవారట. మేబీ ఆయన కోరిక తీర్చడానికే ఘంటసాల గారు అలాగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంగీతం నేర్చుకొని పాటలు పాడి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి మనకి ఇన్ని వేల పాటలు ఇచ్చారేమో అనిపిస్తుంది కదా. మాట్లాడుకుందాం ఇంకా ఘంటసాల గారి గురించి, ఇంకా పి సుశీల గారి గురించి. ఇప్పుడైతే మీకోసం ప్రేమ్ నగర్ సినిమా నుంచి కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, ఆచార్య ఆత్రేయ గారు లిరిక్స్ రాసి, ఘంటసాల అండ్ పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్. నా కోసం మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ అలాగే వింటూ ఉండండి కార్వా క్లాసిక్స్ ఆన్ సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ.
కోసం విరిసింది హృదయ నందనం నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం నీ కోసం విరిసింది హృదయ నందనం నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది ప్రతి తీగ నీ వంపులు తెచ్చుకున్నది ప్రతి పాదున నీ మమతే పండుతున్నది ప్రతి పందిరిని మగసిరి చాటుతున్నది నీ కోసం విరిసింది హృదయ నందనం నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం అలుపురాని వలపులు ఆడుకునేదిక్కడ చెప్పలేని తలపులు చేతల ఏదిక్కడ విడిపోని బంధాలు వేసుకునేదిక్కడా తొలి చెల్మి అనుభవాలు తుది చూచేదిక్కడా ఆ, ఓ నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం కలలెరుగని మనసుకు ఆహాహా. కన్నెరికం చేశా ఆ, శిల వంటి మనిషిని ఆహాహా. శిల్పంగా మార్చావు ఆ, తెరువని నా గుడి తెరిచి దేవివై వెలిశావు నువ్వు మలచిన ఈ బ్రతుకు నీకే నైవేద్యం ఆ ఓ ఆహాహాహాహా. నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం నీ కోసం విరిసింది హృదయ నందనం నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం నీ కోసం Special episode on Ghantasala and P. Susila. ముద్ద
ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా తందానే తానెలలే తందానే తానెలలే తల్లెనలెలాలే తానేనా పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు అత్తవారింటి నిండా వేసిన అవి అభిమానమంత విలువ చేసునా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా అభిమానమాభరణం మర్యాదే భూషణం అభిమానమాభరణం మర్యాదే భూషణం గుణము మంచిదైతే చాలయ్యా మన గొప్పతనము చెప్పుకోను వీలయ్యా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా కాలు చెయ్యి లోపమని కొక్కెరాయి రూపమని కాలు చెయ్యి లోపమని కొక్కెరాయి రూపమని వదినలు నన్ను గేలి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి నమ్మిన నాపచేనే పండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా
కదా. అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. కలిసుంటే కలదు సుఖం సినిమా నుంచి మాస్టర్ వేణు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి కోసరాజు గారు లిరిక్స్ రాసి ఘంటసాల అండ్ పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు. మీరు వింటున్నారు కార్వా క్లాసిక్స్ ఆన్ సారిగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈరోజు మనం మన ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ తెలుగు సింగర్స్ ఘంటసాల అండ్ పి సుశీల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. కారణ జన్మలు అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా విన్నారా మీరు? ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడే అనిపిస్తుంది నాకు కూడా ఈ కారణ జన్మలు అనేది నిజమే అని చెప్పి. ఘంటసాల, సుశీల గారు ఎన్ని సినిమా పాటలు పాడినా నా ఫేవరెట్ పర్సనల్గా నాకెంతో ఇష్టమైంది మాత్రం ఘంటసాల గారు పాడిన భగవద్గీత, ఇంకా సుశీల గారు పాడిన డివోషనల్ సాంగ్స్. నిజంగా అసలు కృష్ణుడే వచ్చి మనకి భగవద్గీత చెప్తున్నాడా అనిపిస్తుంది మనకి ఘంటసాల గారి గొంతు వింటుంటే కదా. ఇలాంటి గొప్ప పెద్ద లెజెండరీ సింగర్స్ గురించి ఎంత చెప్పినా సరిపోదు. కానీ ఈరోజు మాత్రం మనకి చిన్న టైం అయిపోయింది కాబట్టి మీకోసం వెళ్తూ ఇద్దరు మిత్రులు సినిమా నుంచి ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి దాశరథి కృష్ణమాచార్యులు గారు లిరిక్స్ రాసి ఘంటసాల అండ్ పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్ వింటూనండి కార్వా క్లాసిక్స్ ఆన్ సారిగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఇంకో థర్స్డే ఇంకొక షోతో ఇంకొక సెలబ్రిటీ, ఇంకొక స్టార్, ఇంకొక సింగర్, ఇంకొక డైరెక్టర్ ఎవరైనా సరే వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చేస్తాను నేను. అప్పటిదాకా బాయ్ బాయ్. ఖుషిగా నవ్వుతూ చలాటి మాటలు రూతూ కుషారు గొలిపే విందుకే నిషా కనుల దానా. ఖుషిగా నవ్వుతూ చలాటి మాటలు రూతూ కుషారు గొలిపే విందుకే నిషా కనుల దానా. నీవు కూడా ఓ పెళ్లి పల్లకి చూసుకో. ఓహో చెలియా నీవు కూడా ఓ పెళ్లి పల్లకి చూసుకో. ఆయి గొలుపు సన్నాయి పాటలో వలపు బాటలే వేసుకో. మజును అవుతావు నే వెళితే మరి నీవు మజును అవుతావు. మజును నేనైతే ఒలైలా లోకమే చీకటైపోవునే. మజును నేనైతే
ఇలా లోకమే చీకటైపోవునే. ఖుషి ఖుషిగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూ హుషారుగా ఉందాములే నిశా కనులవాడా. ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకొందమానేడే. నీలి నీలి మేఘాల రథముపై తేలిపోదమీనాడే. చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా. నే